స్వరూప మేడం, పదండి 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 పదండి. చంద్రిక, మంగ కింద పడిపోబోతోంది. మంగా మనకు ఆస్తి ఇవ్వకుండానే పోతుందా? దేవుడా, మంగ ఆత్మకు శాంతి కలిగించు. పడవే, పడి చావు చావు. గమనం పాదద్వయ చలనం. షట్, మిస్ అయింది. హే, బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? కాస్తుంటే ఏమైపోయింది తెలుసా? మీరుండగా నాకేమవుతుందండి? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? వెనక ముందు చూసుకోవా? చంద్రిక, మంగ ఏంటి ఇంకా కింద పడలేదు? ఎవరో కాపాడినట్టున్నారండి, లేదంటే ఈ పాటికి కింద పడి చచ్చేది. అమ్మయ్యా, వాళ్ళు కాపాడింది మంగన కాదే, మన ఆస్తిని. అవునండి, పదండి పైకెళ్ళి చూద్దాం. వద్దన్నా దత్తత కావాలి అన్నావు. అప్పటి నుంచి ఎన్ని జరుగుతున్నాయి చూడు. ఎందుకు అంటే టైం వచ్చినప్పుడు చెప్తా అంటావు. నేను కాదని లేకపోతున్నాను మంగ. సారీ అండి, నిజంగా సమయం వచ్చినప్పుడు మీకు వివరంగా చెప్తాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు మంగ. నా ఆస్తులన్నీ పోయినా ఐ డోంట్ కేర్. నాకు నువ్వు ముఖ్యం. నీకేమన్నా అయితే ఐ కాంట్. నేను బ్రతకలేను మంగ. జై జై జై. నువ్వు మాట అనాల్సింది నాతో. నేను నీకు ముఖ్యం, ఆ పనికి మాలిన పని మనిషి కాదు. ఇప్పటికే నా మాట విను. ఇవేం వద్దు. ఈసారి కిడ్నాపర్స్ కాల్ చేసినప్పుడు ఎంత కావాలో అడిగి ఆంటీని విడిపించేద్దాం. మనం ఇంటికెళ్ళిపోదాం మంగ. కిడ్నాపర్స్ కి కావాల్సింది డబ్బు కాదండి, వేరే ఏదో ఉంది. ఈ దత్తత జరగాలి, అర్థం చేసుకోండి. మేడంని వెతుకుదాం. సార్, ఇంత దాకా వచ్చి వెనక్కి వెళ్తే ఏం బాగుంటుంది సార్? స్వరూప మేడం గారు దొరికి మేడం గారికి దత్తత జరిగితేనే బాగుంటుంది సార్. ఓకే, వెతుకుతాం పదండి. ఏమైందండి? అమ్మో, ఈ మెట్లు ఎక్కటో నాకు చేతగా చంద్రిక. వాళ్ళెక్కారుగా. వాళ్ళ వయసు ఏంటి, నా వయసు ఏంటే? నేనెక్కుతున్నానుగా. నువ్వు నా నెత్తినే ఎక్కి కూర్చున్నావు.
ఈ మెట్లు ఎక్కడం ఓ లెక్క నీకు? ఆ? అమ్మా నా వల్ల కాదే. వల్ల కాదంటే 100 కోట్లు ఊరికే వస్తాయా? పదండి. అక్కడికి ఆ కోట్లని నా ఒక్కడికి అన్నట్టు అంటావేంటే? నా వల్ల కాదమ్మో. అబ్బా ఆ, రావయ్యా. ఆ, లే అమ్మో. చెయ్యవు. రా. అయ్యో ఇంకెవరు వస్తున్నారు మేడం? ఇంకెవరు? నా చీటింగ్ పార్ట్నర్స్. హ్మ్. ఎంతమంది వస్తారో రాని, ఏం చేస్తారో చూస్తా. అబ్బా రావయ్యా. ఇదిగో చంద్రిక, నిజంగానే నిత్య స్వరూపను ఈ బిల్డింగ్ లో దాచిపెట్టిందంటావా? అది నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో ఎవరికి తెలుసు? మరి మనం ఎందుకు వచ్చినట్టు? మంగ చేలు స్వరూపు కోసం వచ్చారు, మనం మంగ కోసం వచ్చాం. ఈ విషయం నిత్యకు తెలిస్తే హ, మనం అయిపోతామే. అబ్బా అప్పుడు మనం నిచ్చు కోసం వచ్చామని చెప్దాం అంతే. నాకు తెలుసురా మీ కన్నింగ్ బ్రెయిన్స్. అందరి సంగతి ఒకేసారి చెప్తాను. హ్మ్. రండి. ఎంత పెద్ద బిల్డింగ్ లో స్వరూపుని ఎక్కడ దాచిపెట్టారో అయ్యో. ఏంటో. అమ్మో. అబ్బా ఎక్కడానికి వచ్చాం, నా ఎక్కాల్సిందే వల్ల రా. చంద్రిక. అబ్బా ఇంకొచ్చు అయ్యా రా. ఆంటీ ఆంటీ మేడం, స్వరూప మేడం. మేడం, స్వరూప మేడం. కనిపించిందా మంగ? ఆంటీ కనిపించారా? మేడం, చూస్తారేమో మేడం. చూద్దాం చూస్తారో లేదో. ఏ ఫ్లోర్ లో కూడా ఆంటీ లేదు. కింది ఫ్లోర్ లో వెతుకుదామండి. సార్ మొత్తం బిల్డింగ్ జల్లెడి పడదాం సార్, టైం లేదండి, మనం త్వరగా వెతకాలి. పదండి సార్. పదండి. పదండి. కనిపెట్టలేకపోయారు మేడం. నాకు తెలుసు నా కనికట్టుని కనిపెట్టడం కష్టం అని. పాపం, కన్న కూతురు పక్కనే ఉన్నా కదల్లేని స్థితిలో ఉన్న తల్లి, కన్న తల్లి పక్కనే ఉన్నా కనిపెట్టలేని పెద్ద కూతురు. హ్మ్. తల్లి కూతుళ్ళు కలుస్తారా లేదా అని కళ్ళు అప్పగించి చూస్తున్న చిన్న కూతురు. రియల్ లైఫ్ ని మించిన డ్రామా టెన్షన్ మరొకటి లేదు కదా మై డియర్ రౌడీస్. నోరున్న మూగది మా మోమ్. తనక్కడ ఉన్నట్టు చెప్పలేదు. కళ్ళున్న గొడ్డి వాళ్ళు ఆ ముగ్గురు. మామ్ అక్కడే ఉన్నా చూడలేకపోయారు. వాళ్ళు ఓడిపోయారు రౌడీస్. మనమే గెలిచాం. జయం మనదే. స్వరూప గారు, స్వరూప గారు. స్వరూప గారు, స్వరూప గారు, స్వరూప గారు. స్వరూప గారు. స్వరూప గారు స్వరూప గారు. పదండి. జై, స్వరూప కనిపించిందా? లేదత్తయ్య. మేం కూడా వెతికాం అల్లుడు, ఎక్కడ ఆవిడ కనిపించలేదు. అయినా ఆంటీ ఇక్కడ లేదని ముందే చెప్పాను. ఆ కిడ్నాపర్స్ మన టైం వేస్ట్ చేయడానికి మనల్ని తప్పుదారి పట్టించారు.
నో జై, మీ టైం సేవ్ చేయడానికి మీకు రైట్ అడ్రస్ చెప్పాను. కనుక్కోలేకపోవటం మీ బ్యాడ్ లక్. నేనేం చేయను. ఆంటీ బిల్డింగ్ లో లేరు, వెళ్దాం పదండి. అది కాదండి, మళ్ళీ ఒక్కసారి. ప్లీజ్ మంగా, నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, ఉంటే కనిపించేది కదా. లెట్స్ గో. ఏమండి, ప్లీజ్ అండి. ప్లీజ్ మంగా, నా మాట విను, పద. పదండి. అయ్యో, మళ్ళీ అన్ని మెట్లు దిగాల. ఎక్కడం కష్టంగానే దిగటం ఈజీనే. రండి, ఆ. పద. అయ్యో స్వరూపా, స్వరూపా. ఏదో సాధిద్దామని వచ్చారు, ఎంటీగా వెళ్తున్నారు. కాదు కాదు, నేనే ఖాళీ చేతులతో వాళ్ళని పంపించేస్తున్నాను. ఏమైంది మంగా? కారెక్కు మంగా. ఇంకొకసారి వెతుకుదామండి. టైం వేస్ట్ మంగా, ఆంటీ ఇక్కడ లేరు. నాకెందుకో స్వరూప మేడం ఇక్కడే ఉన్నారనిపిస్తోందండి. గుడ్ కాన్ఫిడెన్స్. అంతా వెతికాం కదా, ఇంకా ఎక్కడ ఎత్తుకుతాం? మేడం ఇక్కడ ఉన్నారని నా మనసు చెప్తోందండి. ఓ, సిక్స్త్ సెన్స్ చెప్తుందేమో. ఎంతైనా రక్తం పంచుకుని పుట్టిన కూతురు కదా, ఆ మాత్రం సిగ్నల్స్ వస్తాయి. అది నీ భ్రమ మంగా, నువ్వు అనవసరంగా కిడ్నాపర్స్ నమ్ముతున్నావు. ఇంకొక్కసారి వెతుకుదామండి ప్లీజ్. మేడం అంతగా అడుగుతున్నారు కదా సార్, ఓసారి వెతికితే తప్పే ఉందండి. అవును జై, వెతికితే అనుమానం తీరిపోతుంది కదా. పదండి. అమ్మో, మళ్ళీ పైగా. నా వల్ల కాదు. వెళ్దామండి. రే, ఫోన్ ఇవ్వరా. పాపం నా సిస్టరు మా మదర్ ఇక్కడే ఉందని కాన్ఫిడెంట్గా ఉంది. దాని ఆశలకు కాస్త ఊపిరి పోసి వదిలేద్దాం. సార్, మళ్ళీ ఆ కిడ్నాపర్స్ అనుకుంటానండి. హలో, ఎవరు మాట్లాడేది? కిడ్నాపర్స్. బాగా చూడు, ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయో వెతుకు. ఏయ్, ఎవరు నువ్వు? దొరికావంటే చంపేస్తాను. కరెక్ట్గా చెప్పు. ఓ, నేను కరెక్ట్ గానే చెప్పాను. హలో హలో. మంగా, కాల్ కట్టేది.
చెప్పాను కదా, వాళ్ళు మనీ చీట్ చేస్తున్నారు, టెన్షన్ పెడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఆంటీ ఇక్కడ లేదు లేదు లేదు. సార్ ఓసారి పైకి చూడండి. పైన ఆకాశంలో కాకులు గద్దలు ఎగురుతున్నాయి. ఫోన్లో వాటి గురించే కదని చెప్పారు. సార్ అవి ఇక్కడ ఎగురుతున్నాయంటే స్వరూప మేడం గారికి ఖచ్చితంగా పైన ఉండొచ్చండి. కానీ ఆవిడ ప్రాణాలతో ఉండకపోవచ్చు సార్. మీ అమ్మగారు తల వాల్చేశారు మేడం, కదలటం లేదు. పైన పక్షులు ఎగురుతున్నాయి అంటే మీ అమ్మగారు ప్రాణాలతో లేరేమో మేడం. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి మేడం. కొన ఊపిరితో ఉన్నా బ్రతికించుకోవచ్చు. ఆలస్యం చేస్తే ఆవిడ ప్రాణాలకి ముప్పు రావచ్చు మేడం. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో పక్షులు ఎందుకు వస్తాయి మేడం? అనవసరంగా మీ వల్ల ఆవిడ ప్రాణాలు పోతాయి మేడం. కన్నతనని చంపుకుంటున్నారు, పాపం మేడం. మంగా మేడం, మంగా మంగ మేడం వాళ్ళు మళ్ళీ పైకి వస్తున్నారు మేడం. పదండి. మంగా మేడం మంగా ఆగు. మంగా ప్లీజ్ ఆగు. మేడం, మేడం, మేడం ఎక్కడున్నారు మీరు? చెప్పండి మేడం, మాట్లాడండి మేడం. స్వరూప మేడం, స్వరూప మేడం ఎక్కడున్నారు? మాట్లాడండి మేడం. ఆంటీ ఇక్కడ లేరు మంగా, నా మాట విను. లేదండి, ఇక్కడే ఉన్నారు, నాకు తెలుస్తోంది. ఎక్కడుంది చెప్పు, చూపి. నువ్వు భ్రమపడుతున్నావు, అపోహపడుతున్నావు. మన్ని బాధ పెట్టడానికే ఆ కిడ్నాపర్స్ డ్రామా ఆడుతున్నారు. లేదండి, ఎవరో చెప్పడం కాదు, నా మనసు చెప్తోంది. మేడం, మేడం నాకు దగ్గరలోనే ఉన్నారు, నాకు తెలుస్తోంది. స్వరూప మేడం ఎక్కడున్నారు? మాట్లాడండి మేడం. ఏం చూస్తున్నావు చంద్రిక? మళ్ళీ పైకెళ్తావా? నువ్వు వెళ్తే వెళ్ళు, నేనైతే రాను. అబ్బా వెళ్ళడం ఎందుకు వేస్ట్? పక్షులు తిరుగుతున్నాయంటే గ్యారంటీగా స్వరూప చచ్చిపోయి ఉంటుంది. కన్ఫామ్ గా చనిపోయి ఉంటుందంటావా? శవాన్ని పీకు తినడానికి పక్షులొస్తాయి. స్వరూప ప్రాణాలతో లేదండి. అంటే నిత్య చంపేసి ఉంటుందంటావా? అనుమానం ఏముంది? అదే చంపేసుంటుంది. ఏంటి, కన్నతల్లినే చంపేస్తుందా? అది ఎంతకైనా తెగిస్తుంది. లేకపోతే దత్తత జరిగితే అది అడుగు తింటుంది కదా. దాని గురించి నాకు బాగా తెలుసు. దాని కుడి చేతికి ఎడం చేయి అడ్డొస్తే ఆ చేతి నరికేసే రకమది. తల్లి, చెల్లి, పిల్లి ఎవ్వర్ని చూడదు. వామ్మో, పోయి పోయి అలాంటి దాంతో చేతులు కలిపాం. తేడా వస్తే మనల్ని కూడా వేసేస్తుందేమో. తల్లినే చంపింది, మనో లెక్క. అయితే తనతో జాగ్రత్తగా ఉండాలి చంద్రిక. అమ్మో, ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని గమనిస్తూ ఉంటుంది.
గంతో కాలుస్తుందో బాంబులే విసురుతుందో నాకు భయంగా ఉంది చంద్రిక. భయపడకండి. ఇప్పుడు దాని ఫోకస్ అంతా మంగపై ఉంటుంది. మనల్ని ఏం చేయదు. అయినా మంగను చంపకుండా తల్లిని చంపడం ఏంటి? ఈ రోజు తల్లి వంతు, రేపు మంగ వంతు. మంగని వదిలిపెట్టదు. స్వరూప శవాన్ని చూసే వెళ్దామండి.